ఓకే. యాహ్! ఈరోజు ప్రధానంగా హైలైట్ అయినటువంటి వార్త ఏంటంటే, ఇకపై ఏటా డీఎస్సీ. ఓకే. యువత సన్నద్ధం అవ్వండి. అన్ని ఖాళీలకు నోటిఫికేషన్ ఇస్తాం. 15 ఏళ్లలో 14 డీఎస్సీలతో 1,96,619 మందికి కొలువులిచ్చాం. మెగా డీఎస్సీతో 15,941 ఉద్యోగాలు భర్తీ చేశాం. కొత్త ఉపాధ్యాయులకు నియామక పత్రాల పంపిణీలో సీఎం చంద్రబాబు అనమాట. అంటే ఈ డీఎస్సీ కంప్లీట్ అయ్యి వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చేటటువంటి ఒక సభ ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన దాంట్లో అనమాట. మెగా డీఎస్సీలో ఉపాధ్యాయురాలిగా ఎంపికైన కరుణాకుమారికి నియామక పత్రం అందిస్తున్న సీఎం చంద్రబాబు. వేదికపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, మంత్రి లోకేష్. ఎస్, రాష్ట్రంలో ఇక ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని, ఎన్ని ఖాళీలు ఉంటే అన్నింటినీ నోటిఫికేషన్ ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. విద్యా శాఖను బట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయబోమని, నిరుద్యోగులు సన్నద్ధం అవుతూనే ఉండాలని సూచించారు. మెగా డీఎస్సీలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు గురువారం అమరావతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపాధ్యాయ నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 15 సంవత్సరాల్లో 14 సార్లు డీఎస్సీ పెట్టి 1,96,616 మందికి ఉద్యోగాలు ఇచ్చింది నేనే. మెగా డీఎస్సీపై తొలి సంతకం చేసి 15,941 ఉద్యోగాలు భర్తీ చేశాం అని వివరించారు. సూపర్ 6 సూపర్ హిట్ అయింది. ప్రధాని మోదీ సూపర్ జీఎస్టీ తెచ్చారు. ఈ దసరా అందరికీ ఆనందం పంచుతుంది. మీ అందరికీ ఉద్యోగాలు వచ్చాయి. ప్రజలు సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి. సూపర్ జీఎస్టీతో పొదుపు చేసుకోవచ్చు అని పేర్కొన్నారు. లోకేష్ బృందానికి అభినందనలు. అసాధ్యం అనుకున్న పనిని ఏడాదిలో పూర్తి చేసి నియామక ఉత్తర్వులు ఇప్పించిన విద్యాశాఖ మంత్రి లోకేష్, ఆయన బృందానికి అభినందనలు. పారదర్శకంగా డీఎస్సీ నిర్వహించారు. మంత్రుల నుంచి నేను కోరుకునేది ఇదే. ఎన్టీఆర్ మధ్యాహ్నం భోజనం ప్రవేశపెట్టారు. లోకేష్ సన్నబియ్యంతో విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం అందిస్తున్నారు. బడులు తెరిచేలోపే యూనిఫామ్లు, పుస్తక సామగ్రి ఇచ్చారు అని సీఎం వివరించారు. సీట్లు ఖాళీ లేవు అనే బోర్డులు ప్రభుత్వ పాఠశాలల్లో పెట్టారంటే కూటమి ప్రభుత్వం విద్యకి ఇస్తున్న ప్రాధాన్యానికి నిదర్శనంగా చెప్పుకొచ్చారు. ఎస్, ఓకే. డిఎస్సికి సంబంధించి అయితే ఒకటండి, కూటమి ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయాల్లో ఇది ఒకటిగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ ఇవ్వడం, దాన్ని 15 నెలల్లోనే నోటిఫికేషన్ టెట్ నిర్వహించడం, డిఎస్సి నిర్వహించడం, దాన్ని కంప్లీట్ చేసి నియామక పత్రాలు కూడా ఇవ్వడం, ఒక 15 నెలల్లో కంప్లీట్ చేయడం అనేది నిజంగా చాలా ఛాలెంజ్తో కూడుకున్నటువంటి వ్యవహారం. దాన్ని కంప్లీట్ చేసినటువంటి లోకేష్ గారికి నిరుద్యోగుల తరపున, ఈ డిఎస్సి ప్రిపేర్ అయిన వాళ్ళ తరపున కూడా థ్యాంక్ యూ చెప్పొచ్చు అనమాట. ఎస్, ఆంధ్రజ్యోతిలో కూడా డిఎస్సికి సంబంధించి సేమించారు. ఏడాదికో నోటిఫికేషన్ ఇస్తాం, అందరూ పరీక్షలకు సిద్ధం అవ్వండి. అవినీతి లేకుండా మెగా డిఎస్సి నిర్వహించాం. బాబు షూరిటీ, జాబ్ గ్యారంటీ నిజమైంది. ప్రభుత్వంలోనే మెరుగైన సౌకర్యాలు, బోధన, సర్కారీ బడుల్లో నో అడ్మిషన్ బోర్డులు ఉండాలి. ఓకే. 15,000 పోస్టులు ఇచ్చారు. కానీ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు తీసుకొస్తాం. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అన్నారు. 15,000 ఉద్యోగాలు ఇవ్వడం ఓకే, వెల్ అండ్ గుడ్. కానీ మిగతా నోటిఫికేషన్లు కూడా ఇచ్చి ఆ ఖాళీలను భర్తీ చేయాలి. ఇలానే ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా ఇదే స్ఫూర్తితో, ఇదే స్పీడ్గా నిర్వహించినట్లయితే యువతకు ఎంతో సమయం ఆదా అవుతుంది. రైలు ఆధారిత మొబైల్ లాంచర్ నుంచి నింగిలోకి దూసుకెళ్తున్న క్షిపణి. ఓకే, రైలు ఆధారిత మొబైల్ లాంచర్ నుంచి నింగిలోకి దూసుకెళ్తున్న క్షిపణి. రైలు నుంచి నింగిలోకి అగ్ని ప్రైమ్ క్షిపణి, సంచార లాంచర్ల రైల్వే వ్యవస్థ. ఇలాంటి ప్రయోగం ఇదే తొలిసారి. రైలు ఆధారిత మొబైల్ లాంచర్ ద్వారా అగ్ని ప్రైమ్ క్షిపణిని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ బుధవారం విజయవంతంగా పరీక్షించింది. ఇది ఎక్కడి నుంచి చేశారనేది బహిర్గతం చేయలేదు, సీక్రెట్గా ఉంచారు. అనేక అత్యాధునిక సాంకేతికతలను జోడించి రూపొందించిన ఈ క్షిపణి 2,000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ధ్వంసం చేయగలదన్నమాట. అంటే ట్రైన్లో నుంచి ఈ క్షిపణి ప్రయోగించడం జరిగింది. మొట్టమొదటిసారి ఇది జరిగిందనమాట. దీన్ని నిర్వహించినటువంటి సంస్థ డిఆర్డిఓ సంస్థ. రష్యాతో మరింత పటిష్ట బంధం, కాల పరీక్షకు నిలిచి ముందుకే సాగుతాం. ప్రధాని మోదీ సృష్టీకరణ, అమెరికా హెచ్చరికలను భారత్ పట్టించుకోదని సందేశం. దేశ స్వయం సమృద్ధికి పిలుపు, భవిష్యత్తులో మరింతగా పన్నుల ఉపశమనానికి హామీ. మనం చూస్తున్నాం కదా, భారత్ మీద అమెరికా ఎన్నో ఆంక్షలు పెట్టడం, ఎక్కడ వీలైతే అక్కడ భారత్ వైపు దాడి చేస్తూనే ఉంది అమెరికా. అయితే ఆ అమెరికా హెచ్చరికలను మేము పట్టించుకోము, భారత్ పట్టించుకోదనే సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ప్రధాని మోదీ దీన్ని వెలిబుచ్చారు. మరొక ముఖ్యమైన వార్త, తల్లిదండ్రుల పోషణ బిడ్డల బాధ్యతే, సుప్రీంకోర్టు స్పష్టీకరణ. వయోధికులైన తల్లిదండ్రుల బాధ్యతను విస్మరించే కుమారుడు కుమార్తెలకు కన్నవారి ఆస్తులను అనుభవించే హక్కు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బిడ్డల నిరాధారణకు గురయ్యే అమ్మానాన్నలకు 2007లో ప్రభుత్వం తీసుకొచ్చిన తల్లిదండ్రుల వృద్ధుల సంరక్షణ పోషణ చట్టం అండగా నిలుస్తుందని తెలిపింది. ఈ చట్టం ప్రకారం సత్వర విచారణ జరిపి తల్లిదండ్రులకు వారి ఆస్తులను తిరిగి ఇప్పించే అధికారం ట్రిబ్యునల్కు ఉందని
జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మోహతాల ధర్మాసనం తీర్పు వెలువరించింది. తమ ఆస్తిని సొంతం చేసుకున్న కుమారుడు పోషణను విస్మరించడమే కాకుండా ఇంట్లోకి కూడా రానివ్వకపోవడంతో మధ్యప్రదేశ్ చెందిన తల్లిదండ్రులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ ఆస్తిని 80 ఏళ్ల తండ్రికి అప్పగించాలని న్యాయస్థానం కుమారుడిని ఆదేశించింది. తనయుడు కూడా వయోధికుడయ్యాడని ఆ ఆస్తిని ఖాళీ చేయాలనడం సరికాదంటూ అతనికి అనుకూలంగా బాంబే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును సుప్రీంకోర్టు కొట్టివేసింది. అదే పోస్టల్ బ్యాలెట్లు పూర్తయ్యాకే ఈవీఎంల చివరి రెండో రౌండ్ లెక్కింపు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రక్రియలో మరింత పారదర్శకతను తీసుకొచ్చేందుకు ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు ఓట్ల లెక్కింపు రోజు ఉదయం 8 గంటలకు, పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ముందుగా మొదలుపెట్టి 8:30 నిమిషాలకు ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు ప్రారంభించేవారు. కొన్నిసార్లు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపున కంటే ముందే ఈవీఎంలోని ఓట్ల లెక్కింపు పూర్తయ్యేది. ఈ విధానంలో ఏకరూపకత, స్పష్టతను తీసుకొచ్చేందుకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యాకే చివరి నుంచి రెండో రౌండ్ ఈవీఎంల ఓట్ల లెక్కింపును చేపట్టాలని ఈసీ నిర్ణయించిందనమాట. నవంబర్లో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నూతన విధానాన్ని తొలిసారి అమలు చేయనుంది. పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు ఎక్కువగా ఉండే చోట్ల టేబుళ్లు, సిబ్బందిని సరిపడా ఏర్పాటు చేసుకుని లెక్కింపులో ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారులు ఈసీ ఆదేశించింది. అంటే ఒక విధానం తీసుకొచ్చారనమాట. ఇప్పటివరకు ఏంటంటే ఈ పోస్టల్ బ్యాలెట్లు కంప్లీట్ అయినాకే ఈవీఎంలకు సంబంధించి చివరి రెండో రౌండ్ లెక్కించనున్నారనమాట. ఓకే, భారత సైన్యానికి మరింత గగనతల తేజస్సు రానుంది. ఇందుకోసం తేలికపాటి స్వదేశీ యుద్ధ విమానాలైన LCA తేజస్లను కొనుగోలు చేసేందుకు ఈ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HLA అంటాం, ఇది ఒప్పందం చేసుకుందనమాట. అంటే ఈ ఈ తేలికపాటి విమానాలను తయారు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అదే మాదిరిగా ఈ ఒప్పందంలో భాగంగానే మొత్తం 97 MK-1A విమానాలను HAL అందించనున్నారు. అంటే గగనతలానికి సంబంధించి ఎయిర్ ఫోర్స్ రిలేటెడ్లో ఈ తేజస్ ఒప్పందం కుదిరింది. ఇవి 2027-28 నుంచి ఈ విమానాలు అందుబాటులోకి రానున్నాయన్నమాట. నెక్స్ట్, దృఢ నిశ్చయంతో ఉన్న రాహుల్ బీసీల పూర్తి హక్కులకు సంబంధించి భాజపా ఎన్ని అబద్ధాలాడినా, ఎన్ని అంతరాయాలు కలిగించినా దళిత, గిరిజన, మైనారిటీ, వెనుకబడిన వర్గాలకు పూర్తి హక్కులు కల్పించడానికి మహాగఠబంధన్ అంటే కూటమి దృఢ నిశ్చయంతో ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురువారం ఎక్స్ వేదికగా నొక్కి చెప్పారు. బీహార్లో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే బీసీల కోసం తాము చేయబోయే ప్రణాళికను అతి పిచాడా న్యాయ సంకల్ప పేరిట బుధవారం పాట్నాలో కూటమి ఆవిష్కరించింది. దీనిపై రాహుల్ స్పందించారు. అత్యంత వెనుకబడిన వర్గాలకు పూర్తి హక్కులు కల్పించడానికి గట్టి సంకల్పంతో ఉన్నాం. వారి పాత్రను రాష్ట్రంలో బలోపేతం చేయడం సహా భాగస్వామ్యాన్ని పెంచడానికి నిర్దిష్ట వాగ్దానాలు చేశాం అని చెప్పడం జరుగుతుంది. వార్త మానవ చరిత్రలోనే అత్యంత విధ్వంసకర ఆయుధ పోటీ, ఎవరు బతకాలో ఆయుధాలే నిర్ణయిస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి వేదికపై జెలెన్స్కీ వ్యాఖ్యలు. మానవ చరిత్రలోనే అత్యంత విధ్వంసకర ఆయుధ పోటీ ప్రస్తుతం నెలకొందని, ఎవరు బతికి ఉండాలనేది ఆయుధాలే నిర్ణయిస్తున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ జెలెన్స్కీ ఆవేదన వ్యక్తం చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధాన్ని ఒక్క ఉక్రెయిన్తో ఆపరని, ఐరోపాలోని పలు దేశాలకు విస్తరిస్తారని హెచ్చరించారు.